హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బాగుపడిన పాలేరు అనే కథ చెప్పుకుందాం. పూర్వం రైతు కూలి ఒకడు ఉండేవాడు. వాడికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు షావుకారు గారింట పాలేరుగా పనిచేయడానికి కుదిరాడు. ఒరేయ్, నువ్వు కోడి కుయ్యగానే లేచి పని ప్రారంభించాలి, లేకపోతే నిన్ను పనిలో ఉంచుకునేదే లేదు అని షావుకారు తన పాలేరుతో ముందుగానే చెప్పాడు. పాలేరు కూడా ఆ ప్రకారమే రోజూ కోడి కూయగానే లేచి పనిలోకి పోతూ వచ్చాడు. 3 రోజులు గడిచాక 4వ రోజు వాడు కోడి కూతకు లేవలేదు. ఆ రోజే షావుకారు తన పాలేరును పని మానిపించి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా పంపేశాడు. తరువాత షావుకారు దగ్గర పనిచేసేందుకు రెండో వాడు వచ్చాడు. వాడు వారం రోజులు ఓపికతో పనిచేశాడు. కానీ ఆ తర్వాత వాడికి కూడా అదే గతి పట్టింది. చిట్ట చివరిగా మూడోవాడు పాలేరుగా వచ్చాడు. తన అన్నలు షావుకారు చేతిలో ఎలా మోసపోయారో వాడికి తెలుసు. షావుకారుకు బుద్ధి చెప్పడానికే వాడు పనిలోకి వచ్చాడు. షావుకారు మామూలు అలవాటు ప్రకారం తన కొత్త పాలేరుతో, ఒరేయ్, నువ్వు ప్రతిరోజు కోడి కూసేసరికల్లా లేచి పనిలోకి రావాలి. అలా చెయ్యకపోతే నిన్ను ఒక్క క్షణం కూడా పనిలో ఉంచుకోను. లేచింది మొదలు చీకటి పడేదాకా ఒళ్ళొంచి పనిచెయ్యాలి అన్నాడు. దానికి ఏం అభ్యంతరం లేదు, నేను అలాగే పనిచేస్తాను అన్నాడు కొత్త పాలేరు. అయితే నీ జీతం మాట చెప్పు అన్నాడు షావుకారు. నాకేమంత ఆశ లేదులేండి. ఏడాది పనిచేశాక మిమ్మల్ని ఒక గుద్దు గుద్దుతాను, యజమానురాల్ని ఒక గిచ్చుతాను అంతే అన్నాడు పాలేరు. వీడు వట్టి పిచ్చోళ్లాగున్నాడు అని షావుకారు పాలేరుని చూసి తనలో తాను నవ్వుకొని వాడు అడిగిన దానికి సమ్మతించాడు. ఆ రోజంతా పనిచేసి పొద్దుగూకగానే సావిట్లో పడుకోవడానికి పోతూ పాలేరు కోడిపుంజును పట్టుకొని దాని తల రెక్క కిందకి వంచి కట్టి తన మానాన తాను నిద్రపోయాడు. భళ్ళున తెల్లవారినా కోడి కూయలేదు. పాలేరు లేచి యజమాని దగ్గరికి వెళ్ళాడు. జాము పొద్దెక్కిన కూయదేంటి ఈ మాయిదారి కోడి? నాకింత బువ్వ పెట్టించండి, నేను పనిలోకి పోవాలి అన్నాడు. కోడి ఎందుకు కూయలేదో షావుకారుకు కూడా అర్థం కాలేదు. ఒరేయ్, మనం బస్తీకి పోదాం పదా అన్నాడు. ఇంకో కోడిని కొనుక్కొద్దామని ఆయన ఉద్దేశం. ఇద్దరూ బస్తీకి పోతూ ఉండగా దారిలో వారికి ఒక పోట్ల గిత్త ఎదురైంది. 4 మనుషులు తాళ్లు పట్టుకుని బిగలాగుతున్నా అది ఆగకుండా ఉంది. ఎక్కడికి పోతున్నారు బాబుల్లారా అన్నాడు ఆ పాలేరు ఆ మనుషులతో. ఇది వట్టి పొగరబోతు ఎద్దు, ఎక్కడైనా అమ్ముదామని తీసుకెళ్తున్నాను. ఎవ్వరూ కొనకపోతే కసాయిగాడికి అప్పగించేస్తాం అంతే అన్నారు వాళ్ళు. మంచి గొడ్డుకి ఒక దెబ్బ అంటూ పాలేరు ఎద్దు తల మీద తన పిడికిలితో ఒక్క గుద్దు గుద్దాడు. వెంటనే అంత ఎద్దు చచ్చిపడిపోయింది. దాని తాలూకు మనుషులు పీడ విరగడైంది. కానీ ఎటూ కాని చోట చచ్చింది కదా, దీని చర్మమైనా దక్కితే ఎంత బాగుండును అన్నారు. అదేమంత భాగ్యం అంటూ పాలేరు ఎద్దు చర్మాన్ని తన 2 వేళ్ల మధ్య గట్టిగా పట్టుకొని లాగాడు. వెంటనే చర్మం యావత్తు అరటిపండు తొక్కలాగా ఊడి వచ్చింది. తన పాలేరు గుద్దు ఎలాంటిదో, గిచ్చు ఎలాంటిదో షావుకారుకు ఇప్పుడు అర్థమైంది. ఆయనకు ముచ్చెమటలు పోయిసాగాయి. బస్తీకి మరొకసారి పోవచ్చులేరా, ఇవాళ ఇంటికి పోదాం పద అంటూ షావుకారు ఇంకో కోడిని కొనే ప్రయత్నం మానేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన తన భార్యతో, ఏమే, వీడు మన పాలేరు కాదు, యములవాడు. వీడిని పనిలోకి పెట్టుకునేటప్పుడు జీతం ఏం కావాలరా అని అడిగితే నన్నొక గుద్దు గుద్దుతానని, నిన్నొక గిచ్చు గిచ్చుతానని అన్నాడు. వాడి సంగతి నాకేం తెలుసు, లాభసాటి బేరమే కదా అనుకున్నాను. ఇవాళ ఏం జరిగిందో తెలుసా అంటూ పాలేరు ఒక్క గుద్దుతో పోట్ల గిత్తను చంపి ఒక్క గిచ్చుతో దాని చర్మం సునాయాసంగా ఒలిచిన సంగతి కాస్తా చెప్పేశాడు. ఓయమ్మో నాయమ్మో, ఇటువంటి వాణ్ణి ఒక్క క్షణం కూడా ఉండనివ్వరాదు. నేను చెప్పినట్టు చేస్తే వీడు విరగడైపోతాడు. ఇవాళ సాయంకాలం మందను తోలుకొని ఇంటికి రాగానే ఒక ఆవు రాలేదని వంకపెట్టి చీకట్లో వాణ్ణి అడవికి పంపు. అక్కడ వాణ్ణి ఏదో ఒక క్రూర మృగం పొట్టన పెట్టుకుంటుంది. లేకపోతే ఈ రాక్షసుడితో మనం వేగలేం అన్నది షావుకారు భార్య. దుర్మార్గంలో ఆవిడ భర్తకి ఏమాత్రం తగ్గదు. షావుకారు కూడా ఈ సలహా నచ్చింది. సూర్యాస్తమయం వేళ పాలేరు ఆవులను ఇంటికి తోలుకురాగానే ఆయన వాడితో, అన్ని ఆవులు ఇట్లు చేరినట్టేనా? ఒక ఆవు తక్కువగా కనిపిస్తుందే, తోలుకుపోయిన ఆవులు తిరిగి వస్తుందో లేదో లెక్క చూసుకోవద్దు అన్నాడు. లెక్క పెట్టానే, అన్నీ సరిగ్గానే ఉన్నాయి అన్నాడు పాలేరు. సరిగ్గా ఉండడమేంటి నీ మొహం
ఒక ఆవు అడవిలో దిగబడిపోయింది. వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకురా అన్నాడు షావుకారు. తానే పొరపడ్డానేమో అనుకొని పాలేరు చీకట్లో పడి అడవికి వెళ్ళాడు. తిరగ్గా తిరగ్గా వాడికి ఒక కొండ గుహ బయట ఒక నల్లటి ఆకారం కనబడింది. నువ్వెక్కడ చచ్చావా, పద ఇంటికి అంటూ పాలేరు ఆ ఆకారాన్ని మెడపట్టుకొని జరజరా ఇంటికి లాక్కుపోయి పశువుల కొట్టంలోకి తోసి తలుపు మూశాడు. కాని వాడు అడవిలో నుంచి లాక్కొచ్చింది ఒక ఎలుగుబంటి. అది వాడు గమనించనే లేదు. మర్నాడు ఉదయం షావుకారు పశువుల కొట్టం తలుపు తెరిచి చూసి లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక పెద్ద ఎలుగుబంటి నిశ్చింతగా ఒక మూల పడుకొని గురక పెడుతుంది. ఆవులన్నీ చచ్చిపోయి ఉన్నాయి. దాన్ని చూస్తూనే షావుకారు అదిరిపడి బయటికి నడిచాడు. తర్వాత ఆయన గుండెలు బాదుకుంటూ పాలేరు దగ్గరికి వెళ్ళి, చూశావుట్రా, ఎక్కడిదో ఎలుగుబంటి మన ఆవుల కొట్టంలోకి వచ్చి ఆవులన్నిటినీ చంపేసింది అన్నాడు ఆయాసపడుతూ. పాలేరు వచ్చి చూసి, నిజమేనండి, నేను రాత్రి అడవి నుంచి తెచ్చిపడేసింది ఒకవేళ ఎలుగుబంటేనేమో, చీకట్లో సరిగ్గా పోల్చుకోలేకపోయా అన్నాడు. గుండె గుబగుబలాడుతూ షావుకారు తన భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అంతా విని ఆ ఇల్లాలు, వీడిని పిశాచాలు పీక్కు తినా, మనకెక్కడ దాపరించాడు వీడు అన్నది. పిశాచాలంటే జ్ఞాపకం వచ్చింది. వీడిని వదిలించుకోవాలంటే వీడిని పిశాచాలకు అప్పగించడం ఒక్కటే దారి అంటూ షావుకారు పాలేరు దగ్గరికి వచ్చాడు. ఒరే, ఉత్తరాన మన పొలం అడుగున పిశాచాల మడుగున్నది కదా, అందులో ఉంటున్న పిశాచాలు మనకు చాలా అద్దె బాకీ ఉన్నాయి. వెళ్ళి వెంటనే వసూలు చేసుకురా అన్నాడు. అవి మనకెంత బాకీ ఉన్నాయండి అని అడిగాడు పాలేరు. వచ్చినంత రాబట్టుకొని రారా, వాటితో మనకు బేరాలేంటి అన్నాడు షావుకారు. సరే అని పాలేరు ఒక మోపు జనపనార తీసుకొని పిశాచాల మడుగు ఒడ్డుకు వెళ్ళి కూర్చొని నారతో తాడు పేనసాగాడు. కొంతసేపు అయ్యాక ఒక పిశాచం నీటిలో నుంచి తలపైకి పెట్టి పాలేరుని చూసింది. ఏం చేస్తున్నావన్నా అని అడిగింది. కనబడ్డం లేదా, మోకు పేంతున్నాను అన్నాడు పాలేరు. దేనికి అన్నది పిశాచం. దేనికే, మీ పిశాచాలన్నింటినీ కట్టి పట్టుకుపోవడానికి అన్నాడు పాలేరు. మేమేం తప్పు చేశామని అన్నది పిశాచం భయం భయంగా. తప్పు కాదు, మీరు మా యజమానికి అద్దె సరిగ్గా కట్టట్లేదట కదా అన్నాడు పాలేరు కోపంగా. కొంచెం సేపు ఇక్కడే ఉండు, మా దొరతో మాట్లాడి ఇప్పుడే తిరిగి వస్తాను అని పిశాచం నీటిలో మునిగింది. పాలేరు తాను పేనుతున్న తాడు రెండు చివర్లు కలిపి పెనేసి గట్టున పెట్టాడు. తర్వాత ఆ దాపులనే ఒక లోతైన గుంట తవ్వాడు. అది బయటికి కనబడకుండా ఉండేందుకు దానిపైన కొమ్మలు పరిచాడు. వాటిపైన తన తలగుడ్డ వెల్లకిలా పెట్టి దానికి ఒక కంత చేశాడు. ఇదంతా అయ్యేసరికి పిశాచం నీటిలో నుంచి తల బయటికి పెట్టింది. చూడన్నా, మేం అడుగులేని అగాధంలో ఉంటున్నాం కదా, అలాంటప్పుడు మమ్మల్ని తాడుతో ఎలా అందుకుంటావని మా దొర అడుగుతున్నాడు అంది. ఏ, ఇది మామూలు తాడు అనుకుంటున్నావా, కొసలు లేని తాడు అంటూ పాలేరు ఆ తాటిని తన చేతుల మధ్యగా తోడసాగాడు. ఎంతసేపు తోడినా తాడు వస్తూనే ఉండడం చూసి పిశాచం నిర్ఘాంతపోయింది. ఇంతకు మేము నీకు ఎంత బాకీ ఉన్నాం అని అడిగింది. పాలేరు తన తలగుడ్డ చూపించి, దీని నిండా ₹20 పోస్తే చాలు, మీ బాకీ తీరిపోతుంది అన్నాడు. పిశాచం వెళ్ళిపోయి వెండి నాణేలు తెచ్చి తలగుడ్డలో పోయసాగింది. ఎన్ని పోసినా చిల్లిలో నుంచి అడుగున ఉన్న గోతిలో పడుతూ ఉన్న కారణం చేత ఎంతకు అది నిండలేదు. బండెడు నాణేలు పోశాక అప్పుడు తలగుడ్డ నిండింది. ఇంత చిన్న తలగుడ్డలో ఎంత వెండి పట్టిందో అని ఆశ్చర్యపడుతూ పిశాచం వెళ్ళిపోయింది. అది వెళ్ళాక వెండి యావత్తు బండి మీద వేసుకొని పాలేరు షావుకారు వద్దకు తిరిగి వచ్చాడు. వాడు తెచ్చిన వెండిని చూడగానే షావుకారుకు సంతోషం కలగడానికి బదులుగా గుండె నీరైపోయింది. ఆయన తన పెళ్ళాం దగ్గరికి పరిగెత్తాడు. కొంప మునిగిందే, వీడిని పిశాచాలు కూడా ఏమీ చేయలేకపోయాయే, వీడి చేతిలో మనకి సావు తప్పదే అని గట్టిగా శోకాలు పెట్టాడు. గట్టిగా అరవకండి, వీడిని మనం వెళ్ళగొట్టలేం, కాబట్టి అర్ధరాత్రి వేళ మనమే రహస్యంగా పారిపోదాం. ఆస్తి పోతే పేడా పోయింది, బతికుంటే బలుసాగు తినైనా బతకచ్చు అన్నది షావుకారు భార్య. ఆ రోజు రాత్రే ఆ భార్యాభర్తలు పాలేరు నిద్రపోతున్న సమయంలో తమ ఇల్లు వాకిలి విడిచి పారిపోయారు. వాళ్ళ ఆస్తి యావత్తు పాలేరుకి సొంతమైంది. వాడు తన తండ్రిని అన్నలని ఇంటికి పిలిపించుకున్నాడు. పిశాచాలిచ్చిన వెండితో మరికొంత పొలం కొనుక్కొని సుఖంగా జీవితంతా కాలక్షేపం చేశాడు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.